ఇది 1 మీటర్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్ చేసుకున్నాను. సేమ్ ఇదే మీకు అందాజుగా నేను ఇక్కడ 10 ఇంచెస్ అట్లా తీసుకున్నాను. లెంత్ కట్ చేస్తున్నా. 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అట్లానే సేమ్ కట్ చేసేసుకోండి. 5 to 6 పీసెస్ ఇట్లా కట్ చేసేసుకోండి. లెంత్ సేమ్ లెంతే ఉండని పర్లేదు. ఇప్పుడు ఒక్క పీస్ తీసుకొని దీనిలో ఓపెన్ చేస్తే ఇది 1 మీటర్ విడ్త్ ఉంది. సో లెంత్ 10 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు 1 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. ఫుల్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో 1 ఇంచ్కి మార్క్ చేస్తూ వెళ్ళాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ఇది తీసుకొని ఈ పాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఈ పాయింట్ మీద ఇట్లా పెట్టాలి. ఒక పాయింట్ తీసుకొని ఒక పాయింట్ లోపల పోతుంది, ఇంకొక పాయింట్ మీద అది రావాలి. సో అట్లానే ఈ పాయింట్ తీసుకొని ఈ పాయింట్ మిడ్ పాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. థర్డ్ పాయింట్ మీద ప్లీట్ అనేది ఉండాలి. అట్లా నీట్గా సేమ్ ఇలాగే ఫుల్ ఫ్యాబ్రిక్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని నైఫ్ ప్లీట్ అని అంటారు. లెహెంగాకి, లంగావోనికి, ఫ్రాక్స్కి, కిడ్స్ ఫ్రాక్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్. ఒకటి తీసుకొని ఒకటి లోపలికి పోతాయి, ఒకటి దానిపైన మీరు పెట్టాలన్నమాట ప్లీట్. అదే మోడల్ ఇప్పుడు నేను చూపించినట్టే అన్నీ స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నీడలు ఏదైనా స్క్రూ ఏదైనా పెట్టేసి ఇలా ప్లీట్ పెట్టాలి అనుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మనకి హ్యాండ్ కన్నా. ఇది అయిపోయింది. ఇప్పుడు దీని పేరు నైఫ్ ప్లీట్ అని. ఇట్లా చేసి ఒక ఫైల్లో పెట్టుకోండి. నేమ్ రాసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్లో 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అన్నీ అంటే 2 ఇంచెస్కి లెంత్గా మార్క్ చేసేసుకోండి. ఇది బాక్స్ ప్లీట్ కోసం.
సేమ్ అన్నీ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మొత్తం 2 ఇంచెస్ రావాలి. ఇప్పుడు ఇదేమో 1 ఇంచ్. మీ ఇష్టం, అంటే 1/2 ఇంచ్కి కావాలంటే చేసుకోవచ్చు, 2 ఇంచెస్కి కావాలంటే తీసుకోవచ్చు అట్లా. ఇప్పుడు నేను ఇది 2 ఇంచెస్ బాక్స్ ప్లీట్, అంటే పెద్ద పెద్ద గౌన్ కోసం అని 2 ఇంచెస్ ప్లీట్ అనేది యూజ్ చేస్తారు. మీరు చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్నది చేసేటప్పుడు మీరు 1 ఇంచ్ ప్లీట్ తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ లోపలికి, లేకపోతే 2 ఇంచెస్ 3 ఇంచెస్ లోపలికి 1 ఇంచ్ బాక్స్ ప్లీట్ అన్నట్టు చేసుకుంటే కూడా అవుతుంది, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే. ఇప్పుడు ఇది తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి. ఒక పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకుంటే ఇంకా కొంచెం ఈజీ అవుతుంది మీరు ఫోల్డ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇది వదిలేసి, లేకపోతే ఇది తీసుకొని సేమ్ మనం నార్మల్ ప్లీట్, నైఫ్ ప్లీట్ వేసేటప్పుడు ఎట్లా చేసుకున్నాం సేమ్ అట్లనే చేసుకోవాలి. ఇది కూడా ఫస్ట్ తీసుకొని ఒకటి లోపల పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఒక పిన్ కుచ్చుకొని, ఇప్పుడు సేమ్ ఇది తీసుకొని వదిలేసేయాలి. ఈ పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ వదిలేసి దీనిపైన పెట్టి ఇప్పుడు ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనకి 1 సైడే వస్తుంది, ఇది సెకండ్ ప్లీట్ కాబట్టి మనం ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. ఇట్లా పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిడ్ పాయింట్ అనేది వదిలేసి ఉంటాం, అది మిడ్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొని మిడ్ పాయింట్ మిడిల్ వదిలేసుకొని లోపలికి పోతుంది. దాని తర్వాత ఇంకొక ప్లీట్ పాయింట్ పైన మనం ఇలా పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి. ఇట్లా 2 ఇంచెస్ మనకి విడ్త్ కావాలంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ కావాలనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోవటం. నేను మీకు చూపించడానికి కోసమని 2 ఇంచ్ అనేది పెట్టుకున్నా. ఇప్పుడు ఇది వదిలేసి ఇది తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకొని, ఇది కాదు ఈ పాయింట్ పట్టుకొని ఈ పాయింట్ అనేది లోపలికి వెళ్ళాలి. తర్వాత నీట్గా చూసుకోండి, లోపల కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఫ్యాబ్రిక్ కొంచెం క్రాస్గా ఉంది అంటే కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లా పెట్టుకొని పిన్ పెట్టుకోండి. ఇప్పుడు 2 బాక్స్ ప్లీట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అనేది మీ ఇష్టం, మీరు లెంత్ కావాలంటే ఇంకా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నగా ఉంటుంది అట్లా. ఇప్పుడు విడ్త్ అనేది మనకి 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచ్ కావాలంటే 2 ఇంచ్ అనేది కూడా తీసుకోవచ్చు. దీని పేరు బాక్స్ ప్లీట్. ఇప్పుడు కుట్టుకోండి. వన్ ఇంచ్ బాక్స్ ప్లీట్ కూడా చూపిస్తాను, బట్ దాంట్లో టక్ వచ్చేటట్టు చూపిస్తాను. సో మీరు కావాలంటే ఆ సైజు కూడా కుట్టుకోవచ్చు. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లీట్కి 1 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి.
మొత్తం 1 ఇంచ్కి మార్క్ చేసేసుకోవాలి ఫ్యాబ్రిక్ మొత్తం. దాని తర్వాత ఇట్లా ఒక పిన్ పెట్టుకోండి. ఈ పాయింట్ వదిలేసి ఈ పాయింట్ లోపల పెట్టి, ఇది 1 ఇంచ్ బాక్స్ ప్లీట్. ఇప్పుడు నార్మల్గా మీరు 2 ఇంచెస్ది ఇప్పుడు నేను చూపించిన కదా, ఇది సేమ్ మెథడ్ బట్ 1 ఇంచ్ బాక్స్ ప్లీట్ అనమాట. చిన్న చిన్నగా వస్తుంది మీకు. ఒకటి వదిలేసి ఒకటి లోపల పోతుంది, ఒక దానిపైన పెట్టుకోవాలి అలా. ఇట్లా ఇప్పుడు తీసుకొని మిడ్ పాయింట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇట్లా లోపల పోతుంది. ఇవి తీసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా మార్కింగ్ దగ్గరికే రావాలి, లేకపోతే అటు ఇటు అయిపోతుంది మనకి. ఇది తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకొని లోపలికి పోతుంది ఒక పాయింట్, ఇంకొక పాయింట్ పైన పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని దీన్ని బాక్స్ ప్లీట్ టక్ అని అంటారు. ఇప్పుడు ఇలా పిన్ కుచ్చుకొని స్టిచ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్, మీరు బాక్స్ ప్లీట్ ఎట్లా చేసిరో సేమ్ అట్లనే. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా ఆ ప్లీట్ వచ్చే దగ్గర 0.1 పాయింట్ దగ్గర అట్లా ఇలా బాక్స్ లెక్క మార్క్ చేసేసుకోండి. అంతే. లెంత్ అనేది మీ ఇష్టం, మీ స్కర్ట్ ఎంత లెంత్ ఉంది దానికి ఒక హాఫ్ అన్న చేసుకోవచ్చు. మీకు ఇక్కడి నుంచి ప్లీట్ కావాలో దాని అంతా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అట్లా తీసుకున్నాను. ఇట్లా తిప్పేసి మళ్ళీ ఇలా బాక్స్ లెక్క కుట్టుకోవాలి. ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఈ నుంచి ఇట్లా మనకి స్టిచ్చింగ్ అనేది పడుతుంది. నార్మల్గా మీరు వేరే ఫ్రాక్లో డ్రెస్లో అన్ని మార్క్ చేసేటప్పుడు ఇలాంటి చాక్ పీస్లో మార్క్ చేయకండి, మీకు చూపించడానికి కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఇట్లనే 1 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. మొత్తం చేసుకున్నాను. దీని తర్వాత నైఫ్ ప్లీట్ ఉందా, ఫస్ట్ చేసిన ప్లీట్, ఇవి సేమ్ మెథడ్ దీంట్లో కూడా చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ బట్ ఒక దాంట్లో నైఫ్ ఇది ఉంటుంది, ఇది నైఫ్ ప్లీట్ టక్ అనమాట. ఇప్పుడు బాక్స్ ప్లీట్లో మీరు 2 సైడ్లో ఇలా బాక్స్ లాగా టక్ వేసారు కదా, దీంట్లో ఆ ప్లీట్ దగ్గర మనము 1 అంటే ఒక్కొక్క లైన్గా మనం కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ఇలా అన్నీ కలిపేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్ సైజ్కి. రిమూవల్ చాక్ పీస్ వస్తుంది, మీరు ఆ రిమూవల్ది తీసుకుంటే ఇంకా బెస్ట్. ఇప్పుడు అన్నీ సేమ్ ప్రాసెస్లో ఇలా కుట్టుకుంటూ పోవాలి. నాకైతే అన్ని ప్లీట్కి మార్కింగ్ అవసరం లేదు, ఇలా పెట్టుకొని నేను కుట్టేస్తాను. మీకు అవసరం ఉంది అన్నప్పుడు మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోండి లెంత్. లేదా ఎల్లో కలర్ చాక్లోనే మార్కింగ్ చేసుకోండి. ఇలా డార్క్ కలర్లో చేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది కలర్ పోదు.
స్టార్టింగ్లో నాట్ పెట్టుకొని ఎండ్ కూడా నాట్ పెట్టుకోవాలి, లేకపోతే డ్రెస్లో కుట్టేటప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఇట్లా వస్తుంది. ఇది నైఫ్ ప్లీట్, ఇది నైఫ్ ప్లీట్ టక్. సో టూకి రెండు డిఫరెన్స్ ఉంటాయి. ఇది బాక్స్ ప్లీట్ టక్, ఇది బాక్స్ ప్లీట్. ఇప్పుడు సేమ్ ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకోండి, దీంట్లో లైన్ వేసేసుకోండి 1/2 ఇంచ్కి. దీనికి ఇంత పెద్ద ఫ్యాబ్రిక్ అవసరం లేదు, ఇప్పుడు మీకు చూపించడానికి కోసం 10 ఇంచెస్ అన్నట్టు మీరు తీసేసుకోండి ఫ్యాబ్రిక్. అంతే, చిన్న పీసెస్ తీసుకోండి. ఇట్లా కట్ చేసుకొని దీంట్లో పిన్ టక్ వేయాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లైన్ని, దాంట్లో దగ్గరలో మీరు కుట్టుకోవాలి. ఇలా ఇది ఓపెన్ అవుతుంది, ఇట్లా కనిపిస్తుంది. సో దీన్ని పిన్ టక్ అంటారు. మొత్తం సేమ్ అదే ప్రాసెస్లో కుట్టేసుకోండి. సేమ్ అన్నీ అట్లనే పిన్ టక్ పెట్టుకోండి. ఇది మనము ఇప్పుడు మొత్తం పెట్టేసిన సేమ్ ఇలాగే పెట్టేసుకోండి. దీని పేరు పిన్ టక్ అంటారు. మీరు ఫుల్ బాడీ పార్ట్ కూడా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొని 1 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. సేమ్ ఇది కూడా పిన్ టక్కే. సేమ్ 1 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంత చాలు. లైన్ వేసేసుకోండి. సేమ్ ప్రాసెస్, బట్ 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి. దీన్ని క్రాస్ టక్ అంటారు. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్లో బాక్స్ లాగా 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ పిన్ టక్ పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది పిన్ టక్, ఇది క్రాస్ పిన్ టక్. మళ్ళీ 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి లైన్స్. దీన్ని వేవ్ టక్ అని అంటారు. సేమ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు టక్ పట్టిరు కదా, దీనికి 1/2 ఇంచ్ టక్ అనేది పట్టుకోవాలి. ఇట్లా ఈ లైన్కి మీరు కుట్టుకోవాలి. సేమ్ అలాగే అన్ని సైడ్లో 1/2 ఇంచ్కి కుట్టుకుంటూ వెళ్ళాలి. కుట్టి అయినాక ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆ లైన్కి మళ్ళీ 1/2 ఇంచ్ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. బాడీ పార్ట్లు అట్లా చేసుకునేటప్పుడు 1 మీటర్ తీసుకొని మనం ఇలా పిన్ టక్ వేస్తూ వెళ్ళాలి.
ఇట్లా కుట్టి అయిపోయినాక ఇలా ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఆపోజిట్ సైడ్లో ఫస్ట్ ఒక కుట్టు అయితే కుట్టుకోండి. ఇట్లా కుట్టుకున్న తర్వాత సేమ్ కింద పెట్టుకోవచ్చు. కింద అంటే మనకి లెంత్ ఉంటే అది అంతగా నాకు అనిపించదు, కానీ సగం సగం చేసి పెడితే ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో నేను సగం సగం పెడుతున్నా. ఇప్పుడు ఒకటి ఇటు సైడ్ ప్లీట్ పెడితే ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్లో మనము ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. నీట్గా ఫోల్డ్ చేసుకోండి. నీట్ మళ్ళీ అటు ఇటు అయితే ప్రాబ్లం వస్తుంది. ఇట్లా పైన మనము లెఫ్ట్ సైడ్ కుడితే కింద రైట్ సైడ్ కుట్టాలి. అట్లా పైన రైట్ కుడితే కింద లెఫ్ట్ సైడ్లో కుట్టుకోవాలి. ఆపోజిట్ సైడ్లో మనము ఇలా కుట్టుకుంటూ రావాలి. అప్పుడు వేవ్ లెక్క వచ్చేస్తుంది మీకు. అంటే వేవ్ స్టిచ్ అని, వేవ్ టక్ అని అంటారు దీన్ని. అంటే మీరు బాడీలో, కుర్తీస్, హ్యాండ్స్లో అన్నీ కుట్టుకోవచ్చు మీరు. అయిపోయింది.